ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. మిమ్మల్ని అనాథగా విడువను, మీ వద్దకు వస్తును. ప్రియమైన సోదరా, ఆ దేవాది దేవుడు ఈ కాలంలో నా జీవితంలో మాట్లాడుతున్న ఒకటే మాట, నేను మిమ్మల్ని అనాథగా విడువను, మీ వద్దకు నేను వస్తా అంటున్నాను. మరి ఎలాగా ఏ స్థితిలో ఉన్నా ప్రియమైన సోదరుడా, ప్రభు నేను దర్శించడానికే నేను ఈ వాగ్దానం చేస్తాను. అంతేకాదు, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూ చూడదు. మరి ఆ ప్రభువు లోకం చూడదు. అందుకనే నా జీవితంలో ప్రభుని చూసి ప్రభు యొక్క నామం మహిమపరచాలనే ప్రియమైన సోదరుడా, ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? దేని విషయంలో నువ్వు చింతించే? ఎందుకంటే ఆ దేవాది దేవుడు, జీవం గల దేవుడు నిన్ను నన్ను జీవింపజేయాలనే నేను మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని అనాథగా విడువను అంటున్నాడు. ప్రేమిటి సోదరుడా, నేను చింతించకుండా ప్రభు యొక్క మహిమ కొరకు నువ్వు లే ఆలోచించకు. అనేక ఆత్మల కొరకు ఆ భారం కలిగి జీవించడం ప్రభు సహాయపడుతున్నాడు.